200 దాటితే బిల్లు మొత్తం కట్టాల్సిందే. ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే. 200 యూనిట్ల లోపు బఫర్ జోన్ ఏం లేనట్టుంది. 200 యూనిట్లు అంటే 201 వచ్చినా కూడా కట్టాలంటే బఫర్ జోన్ ఏదో ఒకటి ఉండాలి కదా. 5 యూనిట్ల 10 యూనిట్ల అనేటువంటిది. తగ్గిన యూనిట్లు పెరిగిన యూనిట్లు 200 యూనిట్లు 201 యూనిట్లకు డబ్బులు చెల్లాల్సిందే. 200 యూనిట్లు వస్తే ఫ్రీ. ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా ఈ 200 యూనిట్లకు కూడా చెల్లించాల్సిందే. అంటే ఈ 200 యూనిట్లు ఫ్రీ. ఆ తర్వాత పైన వచ్చిన ఒక యూనిట్కు 2 యూనిట్లకు ఎంత డబ్బులు వచ్చిందో అంత కట్టాల్సింది కాదు. మొత్తం 201 యూనిట్లకు కూడా కట్టాలంటే దీనికి సంబంధించిన దాంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పటి నుంచి జారీ చేస్తారు, ఏంటి, సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు. పూర్తి స్థాయిగా క్లారిటీ లేదు. ప్లస్ ఇంతవరకు ఆ 200 యూనిట్లకు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు, అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మళ్ళీ ఇస్తారా లేదని. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ సబ్సిడీకి సంబంధించి ఈ మహాలక్ష్మి దాంట్లో 2 నిన్న పథకాలు ప్రారంభించారు కదా. దానికి సంబంధించి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్న సబ్సిడీ ఆ పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. తిరస్కరణకు గురైన అర్హులకు మరొక ఛాన్సు. సవరణకు పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలు. పొరపాటున అప్పుడు కనుక ప్రజాపాలనకు దరఖాస్తులో చేసుకోలేనటువంటి వాళ్ళు, వివిధ కారణాల చేత అప్పుడు అందుబాటులో లేనటువంటి వాళ్ళు, వస్తుందో రాదో అనుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా క్లారిటీ లేదు. దానికి సంబంధించినటువంటివి కూడా తర్వాత ఇబ్బంది ఎదుర్కొనేటువంటి ప్రయత్నం మాత్రం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి దాంట్లో.